విశాలాక్షి గారు మీరేం చేస్తున్నారు? కాజు బనానా రోస్ట్ అండి. కాజు బనానా రోస్ట్. ఓహోహో బాగుంది కాంబినేషన్. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, రెడీ. ఓకే రెడీ. కాజు బనానా రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు బనానా రోస్ట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయలు 2, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో పేస్ట్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. ఓకే విశాలాక్షి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏం చేసుకోవాలి? ఆయిల్. ఆయిల్ వేసుకోవాలి. మీరే వేసుకోవాలి, ఇది మీ వంట. సరే సరే. కాబట్టి నేను కొంచెం హీట్ అవ్వాల ప్యాను. ఓకే విశాలాక్షి గారు మీకు కంగారు బాగా ఎక్కువ కదా కదా? టెన్షనా? టెన్షన్. ఎందుకండి? మీరు అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? చూస్తాం. సో ఊరించే వంటల్లో పార్టిసిపెంట్స్ ఎంత హాయిగా నవ్వుతూ హ్యాపీగా వంటలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అవును. మీరు అలాగే చేసేసేయాలి. ఓకేనా? ఓకే. ఓకే ప్యాన్ హీట్ అయింది, వేసుకోండి ఆయిల్. ఆయిల్ వేసామండి. ఆవాలు, ఓకే. నెక్స్ట్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు, ఓకే, కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి. ఓకే కలుపుకోండి. తర్వాత ఆనియన్స్ అండి. ఓకే ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు. మీరు చేసిన వంట ఓకే ఎంతమంది చూసి మళ్ళీ ట్రై చేయాలి కదా, అవును. సో మీరు గట్టిగా చెప్తేనే మీరు ఏం వేస్తున్నారో ఆడియన్స్ వినిపిస్తుంది. సరే సరే. ఓకే సరే. మీ కో సిస్టర్ బాగా గట్టిగా మాట్లాడుతూ చేశారు కదా, మీకు ఎందుకు కంగారు? మీరు కూడా హాయిగా చేసేసుకోండి. వంటలండి మనకు చాలా ఇష్టమైనవి, మనం రోజు చేసేవి కదా. అవునండి. మీరు బాగా వంటలు చేస్తారు మరి? చేస్తాం. మరేంటి వంట దగ్గర మీకు టెన్షన్? ఓకే అదేంటి? టమాటా పేస్ట్ అండి. టొమాటో పేస్ట్. టమాటా పేస్ట్ బాగా వాటరీగా చేశారా? అవునండి, కొంచెం గ్రేవీగా ఉండాలి కదని చెప్పి. మరి రోస్ట్ అన్నారు, అది దగ్గరికి అయిపోతుంది తర్వాత. ఓకే అదేంటి? ఇందులో కాజు, 2 లవంగాలు, 1 యాలక్కాయ కలిపి పేస్ట్ అండి. కాజు, లవంగాలు, యాలక్కులు కలిపి పేస్ట్. సో మసాలా దినుసులు, జీడిపప్పు పేస్ట్ అన్నమాట. అవునండి. ఓకే కలుపుకోండి. సో ఆ మసాలా దినుసులు, కాజు కలిపి పేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ అండి, హాఫ్ బాయిల్ చేసిన కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసిన అరటికాయ ముక్కలు. ఓకే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని అరటికాయ ముక్కలు. ఓకే కలుపుకోండి. అడుగంటేసుకుంటుంది. అవును, కాజు పేస్ట్ కొంచెం తొందరగా అడుగట్టేస్తుంది కాబట్టి మనం తొందరగా కలిపేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కొంచెం కారం ఎవరిష్టం బట్టి వాళ్ళది. మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు. మీరు ఎక్కువ తింటారా? నేను కాదు, మా వారు తింటారు. మీ వారు తింటారా? ఓకే. నెక్స్ట్ కొంచెం మసాలా పౌడర్. మసాలా మొత్తం కలిపి గరం మసాలా. అవునండి. కొంచెం ముందే ఆల్రెడీ సాల్ట్ వేసామండి అరటికాయలో. ఇప్పుడు కొంచెం చూసేసుకోండి. సో కాజు అంటే నేను కాజు జీడిపప్పులు వేసి రోస్ట్ చేస్తారనుకున్నా, బట్ పేస్ట్ లాగా వేసి చేశారు. బాగుంది. అట్లయితే మామూలు ఇవే ఉంటాయి కదా, ఇదైతే కొంచెం మొత్తం అన్నిటికి పడుతుంది కదా. మీరేం చేస్తుంటారు విశాలాక్షి గారు? హౌస్ వైఫ్ అండి. మీరు కూడా హౌస్ వైఫేనా? ఓకే. సో వంటలతో బాగా బిజీయా? బిజీ ఏం లేదు, మామూలుగా ట్రై చేస్తాం అంతే.
ఎప్పుడన్నా ట్రై చేస్తారంటే జనరల్లీ మీ ఇంట్లో రోజు వంటలు ఎవరు చేస్తారు? రోజు నేనే చేస్తాను. మరి ఎప్పుడన్నా ట్రై చేస్తా అన్నారు? స్పెషల్సా? స్పెషల్ అయితే. ఓకే ఓకే అయిపోయిందండి. అయిపోయిందా? ఓకే అయిపోయింది. సూపర్ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఓకే సర్వ్ చేసుకుందామా? సర్దేసుకో. ఆ గరం మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వస్తున్నాయి. జీడిపప్పు. జీడిపప్పు వేయించేసుకున్న జీడిపప్పు. వేయించుకున్న జీడిపప్పు. అయిపోయిందా? నెక్స్ట్ అయిపోయిందండి. ఎస్. కాజు బనానా రోస్ట్ రెడీ అండి. ఓకే కాజు బనానా రోస్ట్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు బనానా రోస్ట్ తయారు చేసుకునే విధానం. ముందుగా అరటికాయలు తరిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. జీడిపప్పు మసాలా దినుసులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు జీలకర్ర ఇంగువ పసుపు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు కారం గరం మసాలా ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బనానా రోస్ట్ రెడీ.